ఈ షార్ట్ ఫిల్మ్ హాఫ్ డేలో తీయడం జరిగింది, కేవలం సరదాకి మాత్రమే. ఆ రోజు జర్నలిస్ట్ ఇంటర్వ్యూ కోసం రాజమండ్రి వచ్చాను. ఎవరు ప్రాజెక్ట్ వర్క్ బాగా చేస్తే వాళ్ళకే జాబ్ ఇస్తాను, కానీ నేను ప్రాజెక్ట్ వర్క్ చేయలేదు. నా ఇంటర్వ్యూకి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. నా ప్రాజెక్ట్ వర్క్ ఏంటంటే ఎవరన్నా ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలి. ఈ హాఫ్ అన్ అవర్లో ఎవరన్నా వ్యక్తిని ఇంటర్వ్యూ చేయగలిగితే నా ప్రాజెక్ట్ వర్క్ పూర్తయినట్టే. అందుకే ఈ పార్క్ వచ్చాను. హలో హలో బావా, నేను రాజుని. చెప్పరా. 200 పని ఏమైనా ఉంటే చూడరా. 200 అర్జెంట్ రా బావా, నేను ఇక్కడే పార్క్లో ఉంటాను. ఫోన్ చేయి. సరే ఓకేనా? బాయ్ రా. బాయ్ రా. భయ్యా భయ్యా, నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే మిగతాది నేను ఆపరేట్ చేసుకుంటాను భయ్యా. అలా కాదు భయ్యా. మరి ఇంకా ఏం చేసావురా? నీకు అర్థం కావట్లేదు భయ్యా. హాఫ్ అన్ అవర్లో నాకు జర్నలిస్ట్ ఇంటర్వ్యూ ఉంది భయ్యా. దానికోసం చిన్న ప్రాజెక్ట్ వర్క్ చేసిరమ్మన్నారు, కానీ నేను చేసి రాలేదు. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, వారికి ఆన్సర్ చెప్పండి భయ్యా, చాలు. నా ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్. ఒక్క నిమిషం. హలో రే, 100 రూపాయలు పని దొరికింది, వస్తావా? నేను రాకపోతే మీకు వచ్చి 10,000 అయిపోతాయా? 10,000 కాదురా, 100 రూపాయలు రా. 10 నిమిషాలు వస్తేరా, లేదంటే మేము వెళ్ళిపోతాం. వస్తున్నాను, ఇంకో 10 నిమిషాలు ఉంటాను. సారీ భయ్యా, చిన్న అర్జెంట్ పని ఉంది భయ్యా. వెళ్ళాలి. ఏమనుకోకే. వెళ్ళట్లేదేంటి? ఎలాగో 5 నిమిషాలు అక్కడికి వెళ్ళలేము. ఆ డబ్బులు ఏదో వీడి దగ్గర గుంజేస్తే సరిపోద్ది. ఇక్కడే ఆగడేంటి? మళ్ళీ ఎలాగో పిలిచేలా లేడు. మనం ఇటు దగ్గరికి వెళ్దాం. భయ్యా భయ్యా, ఇలా కూర్చో. అలా కాదు భయ్యా, చుట్టూ చూస్తే జనాలు లేరు, నువ్వేమో అరగంటలో వెళ్ళాలంటున్నావు. మనకు అక్కడ చూస్తే బోల్డ్ బిజినెస్ పనులు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? నువ్వు నాకు 400 ఇచ్చినా ఏంటి? నువ్వు నాకు 400 ఇచ్చినా నేను అక్కడ ఉన్నా. ఏదో మా మాట. 500 ఇస్తాను భయ్యా. 500 ఇస్తాను భయ్యా. 500? ధర్మం చేయమని అడుక్కున్నాడు వస్తే ఆస్తి మొత్తం రాసేస్తానంటే ఎందుకు తీసుకోడు? తీసుకుంటాడు. తీసుకుంటాను. థ్యాంక్స్ భయ్యా. కొన్ని క్వశ్చన్లు అడుగుతాను భయ్యా, వాటికి ఆన్సర్ చెప్పండి చాలు. ఓకే. మీ పేరేంటి భయ్యా? అర్జున్. డేట్ ఆఫ్ బర్త్? జూలై 25. ఏ సంవత్సరం భయ్యా? ప్రతి సంవత్సరం. భయ్యా 96 భయ్యా. ఏం చదువుకున్నావు భయ్యా? డిగ్రీ భయ్యా. డిగ్రీ. నెక్స్ట్ పీజే భయ్యా. అంటే మనకు చాలా బిజినెస్ పనులు ఉన్నాయి, బోల్డ్ బిజినెస్ అవన్నీ చూసుకుంటాం. భయ్యా బోల్డ్ బిజినెస్ అంటే మా సాటిస్ఫాక్షన్ కోసం ఒక్క బిజినెస్ చెప్తారా భయ్యా? అంటే ఒక్క బిజినెస్ అయితే చెప్పుకోం భయ్యా, అన్ని బిజినెస్ ఉన్నాయి. ఎలా చెప్తాను? అర్థమైంది. మీ పేరెంట్స్ ఏం చేస్తారు భయ్యా? పేరెంట్స్ ఇప్పుడు టైం ఎంత అయింది? ఏమో 10:30 భయ్యా. ఈ టైంలో టిఫిన్ చేస్తాం. అది కాదు భయ్యా, బతకడానికి ఏం చేస్తారు? బతకడానికి టిఫిన్ చేస్తారని చెప్తున్నా భయ్యా. నువ్వు డిగ్రీలో ఏ గ్రూప్ భయ్యా చెప్పు? అందరు లేదో చదివేశాను కానీ భయ్యా, అదేదో డిస్కౌంట్ వచ్చింది భయ్యా. డిస్కంటిన్యూ భయ్యా. అది ఎవరికి ఇవ్వలేదు, మనకి ఇచ్చారు క్లాస్లో. గొప్పోడు. మో టైము. హే, టైం చూడగా టైం వేస్ట్ భయ్యా. ఇంకో 2 క్వశ్చన్లు ఉన్నాయి భయ్యా. ఈ 2 క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి భయ్యా. అంటే నేను ఇప్పటివరకు కరెక్ట్గా చెప్పలేదా? అది కాదు భయ్యా. అది ఇది కదా సాధిస్తాను భయ్యా, మీకు అర్థం కావట్లేదు. అర్థం కాకుండా ఎన్ని క్వశ్చన్కి ఆన్సర్ రాసుకున్నావు నువ్వు? భయ్యా భయ్యా రే, 200 కోసం కిలకిలకిలలు కొట్టుకున్నాం. 10 నిమిషాల్లో రమ్మన్నాను, రాలేదు. వేరే వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నాను. 100 రూపాయలు బాగొట్టుకున్నారా? నువ్వు ఎంత మంచోడు రా రే.
హలో, నేను రా ప్రసాద్ని. చెప్పరా. రే ఎవడో ప్రాజెక్ట్ వర్క్ బాగా చేశాడని జాబ్ ఇస్తారా, ఇంకా నన్ను కూడా పిలవలేదు. నెక్స్ట్ టైం ట్రై చేసుకుందాం రా. బాయ్ రా. జాబ్ పోయాక ఇవన్నీ ఎందుకు? నేను షర్ట్ తొక్క. हे मेरा जहां, हे मेरा घर मेरा हाशिया, हे मेरी दुनिया, तेरा काम क्या है यहाँ. సారీ భయ్యా, ఇందాకేదో టెన్షన్లో. ఇప్పుడు అడుగు క్వశ్చన్స్. టైం అయింది. ఎక్కడికి? టైం అయింది, వెళ్ళాలి భయ్యా. ఎక్కడికి ఏంట్రా? ఇప్పుడు వరకు అన్ని పనులు మానుకుని ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఏంటి? ఎక్కడికి వెళ్తావు? నాకు టైం అయిపోయింది, వెళ్తున్నాను భయ్యా. చంపేస్తాను నేను. ఎవరు చంపాలి? నువ్వు మాత్రం 6 గంటల సేపు నా జీవితంతో ఆడుకోవచ్చు, నేను మాత్రం నవ్వొచ్చు డైలీ చెప్తే తప్పు. నువ్వు చేస్తే కామెడీ, నేను చేస్తే ట్రాజడీ. నువ్వు అరిస్తే కోపం, నేను చేస్తే పాపం. కుదిరితే 500 మర్చిపో, లేదు అక్కడ దూకి చచ్చిపో. ఉద్యోగం తప్పిందన్న విషయం మాత్రం గుర్తించుకో. రే గౌతమ్, సారీ రా, టైం వేస్ట్ చేశాను. మీ మేనేజర్ ఫోన్ చేయరా, రికమెండేషన్ చేపిస్తాను. వీటికి ఇంకా అర్థం కాలేదు. రేయ్ ఎరా వినపడుతుంది, చెప్పరా బాబు. ఉద్యోగం దొబ్బిందిరా. ఎప్పుడు ఇలా ఉండిపోతామా? కొడతాం, గట్టిగా కొడతాం. ఉన్నది దొబ్బింది, ఇప్పుడు ఏదో కొడతాడంట. రే పెద్దోడా, ఈ జన్మకేరా ఈడు నీకు తమ్ముడు. రే చిన్నోడా, ఈ జన్మకేరా ఈడు నీకు అన్నయ్య. నువ్వెవర్రా? మీ ఇద్దరు మాటలు నుంచి నేనే వింటున్నాను. సరిపోయింది రా బాబు. ఎప్పుడు ఇలా ఉంటావా? దేనికోసం వచ్చి ఏం మాట్లాడుకున్నారా? ఏ పని మీద వచ్చారో పని మీద చూసుకుని వెళ్ళండి. ఇంత సినిమా ప్రభావం ఉందా మీ మీద? ఓకేనా? ఎప్పుడు ఇలా ఉంటావా? కొడతాం, కొట్టితే గట్టిగా కొడతాం. నెక్స్ట్ టైం ట్రై చేసుకుంటాను. బాయ్. ఎవడో వచ్చాడు, 500 ఇస్తానన్నాడు. ఇంకెవడో వచ్చాడు, సెల్ అట్టుకెళ్ళిపోయాడు. మనం ఎందుకు ఎక్కడ చెక్ పని చేయాలా? రే కెమెరామ్యాన్, పదరా, ప్యాకప్. యాక్షన్. మనం బాగున్నప్పుడు ఎక్కడ మాట్లాడి కష్టం మాట్లాడుకుంటాం. మరి నువ్వే మాట్లాడుతున్నారా? నువ్వు మాట్లాడుకో, నాకు అర్థం కాదు.